వైసీపీ నేత దస్తగిరిని వైసీపీ వాళ్ళే చంపేసి గవర్నమెంట్ చంపేసింది అది ఇదని మాట్లాడతారు వైసీపీ నేత. దాని మీద ఏమంటారు? దస్తగిరి పార్టీ వైసీపీలో ఒక నాయకు బినామీ అంటే వాళ్ళ మధ్య లావాదేవీలు కూడా పక్కవాడికి సంబంధం ఏముంటది అంటే మీరు చంపి కూడా పక్కవాడు చెప్తా ఉంటారు. ఇప్పుడు మీ బాబాయ్ చెప్పింది మీరే, కానీ ఏం చెప్పారు ఏమన్నా మా బాబాయ్ చెప్పింది వేరే వాళ్ళు. మీ కుటుంబ సభ్యులే నిజం చెప్పారు. ఏమని మా నాన్న చంపింది మా అన్నయ్య వాళ్ళ వదిన మా కుటుంబ సభ్యులు చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతుంది. బినామీ అంటే ఏంటి? అతని దగ్గర డబ్బులు దాచుకొని వాళ్ళ దగ్గర లావాదేవీలు తేడా వచ్చింది. వైసీపీ చంపేసి టీడీపీ చంపింది చంద్రబాబు చంపిందని మీకు వస్తే ఇప్పుడు మారట్లా. అసలు మీ పార్టీ పుట్టిందే చేయలేదా? మీ రాజకీయాలు అచ్చా రాజకీయాలు. అసలు జగనే పెద్ద మాఫియా ఏముంటది? మాఫియా సభ్యులే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? రోజు అచ్చులు చేస్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా ఒక మంచిగా మాట్లాడని చెప్తే ఎవరు తప్పు చేసినా కూడా అతను పక్కన పెడతా ఉంటారు. అసలు సాక్షి పేపర్ చదివితే రంగా గారిని చంపారు, ఇంకొకరిని చంపారు. అసలు పేపర్ డస్ట్బిన్ పేపర్ అది. ఆ పేపర్ లో రాస్తే ఎవరు నమ్ముతారా? వీళ్ళు చంపేసి వీళ్ళు తప్పించుకోవడం కోసం మాట్లాడబడుతున్నారు. వీళ్ళు ఎలాగా నేను హత్య చేశాను ఎవరు చెప్పారో పక్కన చేయాలి. మీలో లావాదేవీలు తేడా దస్కి అవసరం టీడీపీ సంబంధమా? ఆయన చంపితే నాకు టీడీపీ లాభం వస్తా? ఇప్పుడు వాళ్ళ బాబాయిని చంపితే ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డి వస్తే చంపారు. కానీ ఇక్కడ రాజకీయం అక్కడ రాజకీయం. మీరు ఇంకా మానుకోకపోతే జనాభా చీని ఇన్నేస్తున్నారు. అది ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? దొంగలు ఏం చేస్తారు? రౌడీలు ట్యాక్సీలు ఏం చేస్తారు? ఒక్కడే పెడతా ఉంటారు. అంటే ఏం లేదు, ఓ పరోజు చేద్దాం, దీన్ని వచ్చారాజు మళ్ళీ ప్లాట్ఫారం చేద్దాం. ఆ రోజు వాళ్ళు బాబాయిని చంపి గవర్నమెంట్ వచ్చాడు, తర్వాత బయటకు వచ్చాక గవర్నమెంట్ పోయింది. ఇంకా మారబోతుంది. వీళ్ళ మీద జనాభా ఉండేసే పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళు కడప సాక్షిస్తులు. వైసీపీ నేత దస్తగిరి హత్య కేసు వాళ్ళు ఈ గవర్నమెంట్ చేసింది అది ఇది అని వైసీపీ మాట్లాడతారు. దాని మీద ఏ విధంగా చూడాలి? మీరు చూసుకుంటే గత 2019లో ఎవరు రాజకీయం చేసింది మీరు కాదా? మీ బాబాయిని చెందింది మీరు కాదా? ఆ రోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు? ఎందుకు మీ గవర్నమెంట్ లో దాకోసం వచ్చింది? తల్లికి హార్ట్ స్ట్రాక్ ఆటో రోక్ అని చెప్పి హార్ట్ స్ట్రాక్ అని చెప్పి ఎందుకు డ్రామా ఆడాల్సి వచ్చింది? ఊరు వాళ్ళలో ఆంబులెన్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరేమో నైట్ రాత్రి పూట చంపుతారు, పొద్దున వచ్చి ముసలిగంజి అరుస్తారు. తెలియంది కాదు. ఈ దస్తగిరి అనే వ్యక్తి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైసీపీ కడప ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారి ముఖ్యానుచరుడు. అక్కడ కడప జిల్లాలో అడవులు అడిగినా, మీ పులివెందులు అడవులు అడిగినా ఆయన ఎవరో దస్తగిరి అంటే ఎవరో ఏంటో అందరూ అక్కడ చెప్పారు. మీకు తెలియని బాబోతం కాదు, చిన్న పిల్లలు అడిగినా చెప్పారు. మీరు జరిగింది ఏంటంటే రాత్రి చంపించడం, పొద్దున వచ్చి మొసలుగా ఏరడం. దొంగోడు ఎదుర్కొని దొంగ అంటాడు, ఎందుకు వీడు తప్పించుకోవడానికి. కాబట్టి అతను చేసిన హత్యకి ఎదుర్కొని నెత్తితే జనాలందరూ చంద్రబాబు చేశారు. జనాలకు ఎవరు పిచ్చోడు కాదు, ఏమీ కాదు. మీరు ఎవరు నమ్మించగలిగారు నేను అనుకున్నా, ఎవరు నమ్మలేదు. ఈ రోజు ప్రజలు అందరూ గమనిస్తున్నారు. మీరు 11 సీట్లకు పరిమితం అయ్యారు. రేపు ఒక సీట్ కూడా రాదు.